హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. టీవీఎల్ గాయత్రి గారు రచించిన ఇంటికి దీపం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయి వారం రోజులైంది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్లారు నూతన వధూవరులు. అక్కడి నుండి వాళ్ళు హనీమూన్కు వెళ్ళొద్దాం అనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయడం కష్టం అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవటం, వచ్చిన బంధువులను చూసుకోవటం, అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం, రిసెప్షన్, ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీస్ మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించటం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తోంది. అదృష్టం పని మనిషి వస్తోంది. ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టేస్తే బావుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తను మనసులో అనుకున్నవి రాఘవకు ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకునిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చేయబుద్ధి కావటం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒక్కటి తర్వాత వండేద్దు కానీ ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండా బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కు వెళ్ళే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి. ఎప్పుడూ తప్ప ఇలా కూర్చోవటం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కూతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళయింది. అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తోంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిన ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా. నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా. రాఘవ్ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళైంది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, బాధ్యతలు, వచ్చేపోయే బంధువులు, సూటిపోటీ మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్క చెల్లెళ్ళ సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకుని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియా మన ఇంటికి వచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకి. నా మీద నమ్మకం లేదా? చచా, అదేం లేదు. నువ్విప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తొస్తున్నాయి. తనకు అప్పట్లో వంట చేయటం అస్సలొచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడను ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూల్కి పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేన్నీళ్లకు చన్నీళ్ళలాగా సంపాదించేది. ఆ తర్వాత
మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌసు కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్షాప్ లాగా చేశాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను. అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళై లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవ్వగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలు భగ్నం చేస్తూ, కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు, జడ్డిదానిలా ఉండకు. ఆ నైట్ ఏమిటి, మంచి డ్రెస్ వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించుకు. నేనంటే కూతుర్ని, మనం తగవులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దునే మీ నాన్న లెక్చర్ అయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. అవును, నేను గంపగయ్యాళిని, అందరినీ సాధించుకు తింటాను. పెట్టేవే ఫోను, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవడమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్ట్గా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదు స్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివని ఎవ్వరం అనుకోవటం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళనీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏం వస్తుందో. పోనీ వాళ్ళని విడిగా ఉండమందాం. అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం, పట్టించుకోని తనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్ళలోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళలో ప్రేమ తొణికిసలాడుతోంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ నేను నీకు గుర్తు చేస్తున్నావు అంతే. రాఘవ అలా చెప్తూ ఉంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంత్లు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దునే 5ంటికే లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్సుల్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది. 10ంటికి ప్రియ వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికెట్ కోర్సులు చేస్తోంది. కోడల్ని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చేయనా అడిగింది ప్రియ. నీకు టైం ఉంటే చేతు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకి రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్షాప్కు రావడం. ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది.
సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. కూలీ నాలీ చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తూ ఉంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్ను దీపగృహలోని పిల్లల సైజుకు తగ్గట్టుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టిస్తోంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుంది. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పొస్తోంది. ఇలా తనని తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ. కేవలం వంట చేయడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది. ప్రియ తన చదువులో తానుంటోంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగటం లేదు. తనతో కలిసి కబుర్లు చెప్తూ గడపటం లేదు. అలసిపోయి వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చుని బీదా బిక్కిని ఉద్ధరించటం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తోంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంత్లు సరదాగా టూర్కు వెళ్లారు. శనివారం పొద్దునే 5ంటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవ్కు ఎటైనా వెళ్ళే పనుందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లారలేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకు వచ్చింది. ఎలాగూ నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారిద్దరూ. రాఘవ పూర్ణ చేయి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడనంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడూ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవడం మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తోంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళలో దిగులు కనిపిస్తోంది. మెల్లగా అతడి చెయ్యి విడిపించుకుని అక్కడ ఉన్న బెంచి మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భారీగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాననుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ, డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ, పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమపడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం, ఇలా ప్రతి స్టేజ్లోనూ నాకు టెన్షన్. మీరు సపోర్ట్గా ఉన్నారు, కాదంటం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి, నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవ్వరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు, హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవడానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలటం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నిటికీ వినిపించిందా?
గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కి తెచ్చుకోవటం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తోంది పూర్ణ. టీచర్, కొత్త సార్ వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒకతను. పువ్వులు పువ్వులు చొక్కా. అతడు అటువైపు తిరిగి ఉండటం వలన ముఖం కనిపించలేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాస్ అయ్యాక బయటకు వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చుని బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 క్లాసులు తీసుకుని ఇంటికెళ్ళాలి. ఇల్లు గుర్తుకొస్తే ఎందుకో బెంగ కలుగుతుంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్, రాఘవ గొంతు. చటుక్కున్న తల తిప్పి చూసింది. పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ. సంభ్రమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు, నేను అలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పడానికి కాదు, స్కూల్ బాగు చేయడానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్, అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వుండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్ళొచ్చాయి పూర్ణకు. భర్త చేయి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. దగ్గరగా వచ్చారందరూ. ప్రియా, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేం చెయ్యాలో చెప్తున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతూ ఉంటే, ఈ పువ్వుల షర్ట్లేమిటి? బయటకు వచ్చేటప్పుడు కొంచెం రీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా, కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాళానికి అంటుతోంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా చింపాంజీలాగా ఆ జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి, మా విషయాలు పట్టించుకోవాలి, మంచి చెడు చెప్తూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు? నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది? కళ్ళనీళ్ళు ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్లు తుడుచుకుని కారెక్కింది పూర్ణ. వెనక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొరలుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.